Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యుట్రస్ యొక్క క్యాన్సర్లో ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తోటి వస్తారో చూసాం. ఈ వీడియోలో వాళ్ళకి ఎటువంటి టెస్టులు చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా అబ్నార్మల్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ తోటి వచ్చినప్పుడు సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద పెల్విస్ చేస్తాం. సో ఈ అల్ట్రాసౌండ్లో యూట్రస్ యొక్క సైజ్ అండ్ లోపల ఎండోమెట్రియం పొర యొక్క థిక్నెస్ ఎంత ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎడ్నెక్సా అంటే యూట్రస్ పక్కన ఉన్న స్పేస్ అది ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో కనుక ఎండోమెట్రియం థిక్నెస్ నార్మల్ కంటే బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు దీనికి ఎండోమెట్రియల్ బయాప్సీ అనే టెస్ట్కి ప్రొసీడ్ అవుతాం. అయితే ఈ నార్మల్ థిక్నెస్ ఎంత? రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్న వాళ్ళలో అయితే 11 mm కంటే ఎక్కువగా ఉంటే ఇది థిక్నెస్ ఉందని చెప్తాము. మెనోపాజ్లోకి ఎంటర్ అయిపోయిన వాళ్ళకి 4 to 5 mm కంటే ఎక్కువ ఉన్నా అది అబ్నార్మల్ కిందనే గుర్తిస్తాం. నెక్స్ట్ వీళ్ళకి బయాప్సీ చేయడం జరుగుతుంది. సో ఈ బయాప్సీలో 2 రకాలు. ఒకటి పిపల్ బయాప్సీ, అంటే ఒక ట్యూబ్ లోపలికి పాస్ చేసి ఈ చిన్న పీస్ తీసుకుని ల్యాబ్కి పంపడం జరుగుతుంది. రెండోది డిఎన్సి, అంటే ఇది అండర్ అనస్థీషియా ఈ స్క్రేపింగ్ మొత్తం క్లీనింగ్ లాగా చేసి క్యూరెట్తో ఆ మెటీరియల్ని టెస్ట్కి పంపడం జరుగుతుంది. ఈ బయాప్సీలో గనక ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందని గుర్తిస్తే నెక్స్ట్ స్టెప్లో వీళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ తీయడం, అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఈ క్యాన్సర్ ఉందని గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.